నమస్తే వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్ నేను కవిత ముందుగా బులెటిన్ లో అప్డేట్స్ చూద్దాం యూరియా కోసం అప్పులు చేస్తుంటే యూరియా బుక్ కోసం ఫోన్లు ఎలా కొనాలని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు చేగుంట మెదక్ రహదారిపై చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వీరంతా ధర్నా రాస్తా రోకోకు దిగారు దీంతో రోడ్డుకి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు నచ్చచెప్పి ఆందోళనను విరమింపజేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ వరి నాటు వేసి నెలలు గడుస్తున్నా యూరియా అందడం లేదని వీరంతా వాపోయారు ఆధార్ కార్డు లేదా పట్టా పాస్బుక్ ద్వారా రైతులకు నేరుగా యూరియా ఎరువులు అందించాలని డిమాండ్ చేశారు ఇప్పటికైనా అధికారులు ప్రభుత్వం స్పందించి రైతులకు సరిపడా యూరియా నేరుగా అందించాలని రైతులు కోరారు పెద్ద ఫోన్ల నుంచి మాకు యాప్ అది మాకు అర్థమైతలేదు అర్థమైన దాని మనం పట్టుకుంటున్నాడు 500 సంచి వచ్చింది సార్ వచ్చి నుంచి ఇక్కడ ఉంటాం సార్ ఈడ సొసైటీగానే ఉన్నాం 9 గంటల నుంచి ఉన్నాం సార్ ఇస్తాము ఈడ లేదు కొనుగోలు చేయాలి యాప్ ద్వారానే యాప్ ఉన్నది సార్ యాప్ పేరు వస్తలే మేమేం చేయాలి సార్ 2 నెలలు నెట్ లేక మందు ఇప్పటికీ మందు లేదు రోజు అచ్చుకుంటా ఆలసేవన చేస్తే మరి మాకు ఎట్లా నేను ఏడ తెచ్చుకోవాలి అందరము మొగళ్ళ మాడల్లో పెట్టుకోవాలి ఏ లైన్లో నిలబడాలి పాస్బుక్ ఆధార్ కార్డు కనియండి ఆన్లైన్ అంటే పెద్ద లైన్ పెద్ద పని ఏడవని కట్టుకున్నారు పాత సిస్టమ్ పెట్టుకొని మండలికి వస్తుంది అని చెప్పిండు ఇప్పుడే శంకరంపేటకి వచ్చిందని ఈరోజు పవనపల్లికి వచ్చిందని ఫోన్లలో పెట్టిండు మేము తినకుండా వచ్చినాము మేము వచ్చి ఓపెన్ చేస్తే నాకు చదువు రాదు నేను వీళ్ళని వాళ్ళు ఆడుతున్న కవలపల్లి అయిపోయింది శంకరంపేట అయిపోయిందంటే మా పరిస్థితి ఏంది ఏమన్నా తెచ్చుకో తాగన్నా లేకపోతే సెటర్లకు తాళం వేస్తాం ఆఫీసర్లు మొత్తం ఇక్కడ రావాలి ఏదేం కానీ చిచ్చేది మొన్న ప్రవీణ్ తాడికి మంది వచ్చింది అది లొల్లి అయింది మిలిటరీ పోలీసు వచ్చారు పోలీసు వాళ్ళు ఎస్ఐసిఐ అందరు వచ్చారు ఈ రకంగా జరిగినా సరే కానీ రైతులు కాపాడతామంటే ఆఫీసర్లు ఇక్కడ రావాలి రావనుకుంటే మేమే సెటర్లకు తాళం వేస్తాం మా మీద ఏ కేసులు పెట్టుకోవాలి ఏ కేసులు పెట్టామే ఆధార్ కార్డు అప్పటికప్పుడే చదువుకున్న మేధావులకు ఏటికలు పోతున్నాయి రాత్రి యూరియా పోతుంది ఒక బస్తా కావాలంటే గ్లూకోజులు పెట్టుకుంటే తిరిగితే కూడా ఒక సంచి చోటు దిక్కులేదు ఏ ఆఫీసర్ ఇక్కడ రావాలి కాకపోతే ఆధార్ కార్డు మీద ఒకటి ఇస్తాడా పాస్బుక్ ఒకటి ఇస్తాడా ఆ విధంగా మాకు ఇచ్చేదాకా ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం పశువుల కొవ్వుతో వంట నూనె తయారు చేస్తున్నారని వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు పోలీసులు అక్కడకు చేరుకుని నూనె డబ్బాలను పశు మాంసాన్ని సీజ్ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం ఇచ్చారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తుండటంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు మీరు కాంటాక్ట్ లేకుండా మీరు చేయరు మీరు ఒప్పుకోండి ఇప్పుడు మీరు చేస్తున్నారంటే వాడు వచ్చి తీసుకెళ్తారన్న నమ్మకం ఉంటేనే కదా మీరు వచ్చి చేసేది మీరు ఫోన్ చేసి రండి నా దగ్గర రెడీగా ఉంది తీసుకెళ్తారంటే వాళ్ళు వస్తారు మొత్తం సీసీ వేసేసేయండి అదంతా
అందరికీ నమస్కారం అండి. నా పేరు శరత్, ఈ జిల్లా ఇన్ఛార్జ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని. మాకు ఉదయం ఇట్లా కల్తీ కుబేరాల నుంచి నూనె తయారు చేస్తున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని ప్రకారం మేము వచ్చి ఇక్కడ రైడ్స్ చేశాము. ఇక్కడ మాకు దొరికిన మెటీరియల్ చూసి వాళ్ళు ఒప్పుకున్నారు మేము చేస్తున్నామని చెప్పేసి దాన్ని మేము సీజ్ చేసాము. దీన్ని ఎఫ్ఐఆర్ నోట్ చేపిస్తాము. అట్ ద సేమ్ టైం మేము శాంపుల్ తీసాము. దీన్ని ల్యాబ్కి పంపిస్తాము. ల్యాబ్ రిపోర్ట్స్ బట్టి చూస్తాము. ఫర్దర్గా కూడా వీళ్ళు ఎవరికి అమ్ముతున్నారు అన్నది కూడా మేము ట్రేస్ అవుట్ చేస్తున్నాము. వాళ్ళది కూడా మేము ట్రేస్ అవుట్ చేసి యాక్షన్ తీసుకుంటాము. మేము చట్టపరమైన చర్యలన్నీ తీసుకుంటాము. జనగామ పట్టణంలోని 18వ వార్డులో CDMA నిధుల కింద చేపట్టిన మురుగు కాలువ నిర్మాణ పనుల్లో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని స్థానిక కౌన్సిలర్ గోపగోని సుగుణాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన లెవెలింగ్ లేకుండా రోడ్డు కంటే దాదాపు 2 ఫీట్ల ఎత్తులో కాలువ నిర్మాణం చేపట్టడం వల్ల స్థానిక ఇళ్ల నుంచి నీరు బయటకు పోగా మోరీ నీరే ఇళ్లలోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందని మండిపడ్డారు. పనులు ప్రారంభమైన నాటి నుంచే స్థానిక సమస్యలపై AEDEలకు ఫోటోలు తీసి పంపి హెచ్చరించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం పనులు కొనసాగిస్తున్నారని, ఈ విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అర్థం కావట్లేదు. డిఈ గారికి, కమిషనర్ గారికి, ఏ గారికి మొదటి నుంచి చెప్తూనే ఉన్నా. ఇక్కడ ఫస్ట్ ఇది డౌన్ బాగా అయిపోయింది. లెవెల్ వేసిన తర్వాతనే వర్క్ స్టార్ట్ చేయమని చెప్పిన, కానీ మళ్ళీ నా మాటలు ఏం పట్టించుకోలేదు. వాళ్ళకి ఇష్టానుసారం దీన్ని నిర్మాణం చేసిర్రు. ఒక్క సుక్క నీళ్ళు పోవడం పక్క పెట్టండి. ఇట్లా అసలు ఈ మోరీని చూసి ప్రతి ఒక్కరు వచ్చిపోయేటోళ్ళు, బాటపండు పోయేటోళ్ళు కూడా వస్తే ఇప్పుడు ఈ మోరీ కట్టారు కదా, ఈ ఇంట్లో ఒక 15 ఇళ్ళు ఉంటాయి. 15 ఇళ్ళ నీళ్ళు, మోరి నీళ్ళు మోరి పైకి అయిపోయింది. వాళ్ళకు వచ్చే డ్రైన్ పైప్ కానీ వాటర్ రెయిన్ వాటర్ పోయేటన్నీ కిందికి అయిపోయినాయి. అసలు ఎక్కడ ఒక సుక్క కూడా ఇళ్ళ నీళ్ళకి మోర్లో పోయే పరిస్థితి లేదు. మోరి ఇంత హైట్ కట్టిర్రు. ఇది కావాల్సుకొని, ఈ వార్డులకు కావాల్సుకొని నన్ను చూసి ఎగతాలు చేస్తున్నారు. ఒక వార్డు కౌన్సిలర్ కదా, నీ ఇంటి కూడా కడుతుంటే నువ్వు ఏం పని చేస్తున్నావు? ఇది ఇంత అన్యాయమా? ఇది జనాల సొమ్ము దోసుకోవడానికేనా? ఏమైనా కమిషన్ తీసుకొని ఇది కట్టిస్తున్నావు అని చెప్పేసి నన్ను ప్రజలు తిడుతుంటే నాకు ఏం చెప్పుకోవాలో నాకు ఏం అర్థమవుతలేదు. దీని పూర్తి బాధ్యత వహించాల్సింది చైర్మన్, కమిషనరు, డిఈ, ఏఈ. దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించి దీన్ని మొత్తం తీసేసి దాన్ని మళ్ళీ నిర్మించాలని, వాళ్ళ సొంత ఖర్చుతో నిర్మించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. నేను అనకాపల్లి జిల్లా చోడవరంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలను మాదిగ ఉద్యోగుల సమైక్య జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పేదలు, అనాథలు, కుష్టు వ్యాధిగ్రస్తులకు ఆమె చేసిన సేవలను కొనియాడుతూ ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని వక్తలు పిలుపునిచ్చారు. భారతదేశానికే మరి ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం గల మనిషి ఈ దేశంలో కుష్ఠరోగులతోని అనేక వ్యాధులతో బాధపడుతున్నటువంటి మురుకు వాళ్ళు ఉన్నటువంటి స్త్రీలకు, మరి పెద్దలకు, కూలీలకు అనేక రకాలుగా పరిచయం చేసి వారి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహామూర్తి, మాతృమూర్తి ఎవరైనా అన్నారంటే ఈ దేశంలో, ఈ ప్రపంచంలో మరి మదర్ తెరిసా గారు అని చెప్పొచ్చు. ఈవిడికి భారత అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నోబెల్ బహుమతి కూడా ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అత్యున్నతమైన పురస్కారం అది. ఈ చేసిన సేవలు గుర్తింపుగా ముఖ్యంగా 18, 17, 20 సంవత్సరాల వయసులో కుష్ఠరోగులకి పరిచయం చేసినటువంటి మహోన్నత వ్యక్తిగా మరి ప్రపంచం యావత్తు కూడా గుర్తింపు జరిగింది. మరి ఈమెకి ఆదర్శంగా ఈవేళ అనేక స్వచ్ఛంద సంస్థలు, హాస్పిటల్స్, విద్యాలయాలు వెలిసాయంటే దానికి కారణం మదర్ తెరిసా గారే. మరి అనేక సంస్థలకు మరి ఇవాళ ఏర్పడి దేశంలో మరి సేవలు చేస్తున్నారంటే వారికి ఎవరికైనా అందరికి కూడా ఆదర్శం మరి మదర్ తెరిసా గారు. అటువంటి మదర్ తెరిసా గారు ఒక మహిళ ఉండి కూడా స్త్రీ సేవకి మరి అందరికీ, పేదవాళ్ళకి, ముఖ్యంగా రోగులకు ఎంతో సేవ చేసిన మహోన్నత వ్యక్తి మదర్ తెరిసా. ఈ నెల 28న ఒంగోలులో మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. ఒంగోలు సమీపంలోని నాగులపాడు మండలం చెదలవాడ గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న రాడిసన్ 5 స్టార్ హోటల్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరై భూమి పూజ చేయనున్నారని రవిప్రియ మాల్ చైర్మన్, జనసేన నాయకులు,
కంది రవిశంకర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, యంత్రాంగం మొత్తం హాజరవుతారని కంది రవిశంకర్ తెలిపారు. ఈరోజు మీ అందరితో ఇది పంచుకోవాలని చెప్పి మేము 28వ తారీఖున రాడిసన్ హోటల్ 5 స్టార్ హోటల్ మన ఒంగోలులో భూమి పూజకి శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీద భూమి పూజ కార్యక్రమాన్ని చేపిస్తున్నాము. ఆల్రెడీ మన శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ తరఫున 2 ఎకర్స్లో స్కూల్ ఒకటి పెడుతున్నాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే లెవెల్లో పోయింది. ఆ గ్రానైట్కి వచ్చే పెద్ద బయ్యర్స్ మొత్తం ఇక్కడ లేకుండా విజయవాడలో దిగి ఇక్కడికి వస్తారు. అలాంటిది 5 స్టార్ హోటల్ ఉంటే మనకు బాగుంటుంది. రేపు మనకి రామాయపట్నం ఉంది, రామాయపట్నం 1,00,000 కోట్లు దాని వర్త్ అండి. అలాంటిది ఇబ్బంది జరగకూడదు మన వలన అని చెప్పి అది కూడా పెడుతున్నాము. మేము ముందుగానే ఫ్యూచర్లో ఆలోచించి 33 kV సబ్స్టేషన్ కూడా మా పక్కనే ఉంది. అది అందరూ ప్రతి ఒక్కళ్ళు దానివల్ల ఊర్లో వాళ్ళందరూ కూడా ఉపయోగం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా నన్ను ఎందుకంటే కరెక్ట్గా ఆయన వచ్చినప్పుడు ముందుగా ప్రెస్ మీట్ పెట్టాలని నేను ముందుగా పెట్టమని చెప్పినా కూడా నేను ఆగాను. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మెయిన్ ఎన్ని పిలవాలా, లేకపోతే కొంతమంది పిలవాలా, లేకపోతే లింక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అది కూడా చూసుకొని ఎస్పీ గారిని అడిగి ఆయన సజెషన్ ప్రకారం చూసుకుని చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఒక మనవి, మీ అందరూ పర్సనల్గా అది మీ అందరూ తెలిసిన విషయమే. దీని తర్వాత ఇంటర్నేషనల్ విల్లాస్ లాగా కట్టాము, ప్లాట్లు పెట్టాము, స్కూల్ కట్టాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 స్టార్ హోటల్ కడుతున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో హాస్పిటల్ కడతాము. అందరికీ ఉపయోగపడాలి, అన్ని డివిజన్స్లో ఉండాలి అన్న కాన్సెప్ట్ మీద మేము వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి పిలుపు మేరకు జనగామ జిల్లా కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బోనాసి క్రాంతి కుమార్ అధ్యక్షతన జిల్లా ఇన్ఛార్జ్ అలువాల కార్తిక్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశంలో రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్న బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పిందని హెచ్చరించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో రాజ్యాంగ పరిరక్షణకు ఎన్ని వర్గాల ప్రజలు హక్కుల కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ, మండల అధ్యక్షులు, సోషల్ మీడియా కోఆర్డినేటర్లు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ధర్నా నిర్వహించడం జరిగింది. గతంలో చూసుకున్నట్టే గత 4 రోజుల కింద నీట్ పేపర్ లీక్ అని చెప్పేసి జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా చేస్తున్న యావత్ లోకమంతా కూడా ఈరోజు దేశాన్ని మొత్తము అట్టుడికిచ్చే నీట్ పేపర్ లీకేజ్ గరగలాడించారు. కాబట్టి మేము ఒకటే ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బేషరత్తుగా విద్యార్థి లోకానికి ఇక్కడ చేసి మా యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా ఇల్లు ముట్టడి చేస్తాం. ఖబర్దార్ అమిత్ షా ఇప్పటికైనా కళ్ళు తెరుచుకొని నరేంద్ర ప్రధాని ఎట్లయితే రిజైన్ చేయకపోతే మాత్రం మరోసారి ఢిల్లీని దిగ్బంధం చేస్తామని యువజన కాంగ్రెస్ తరఫున 99 సార్లు పేపర్ లీక్ చేసి 20-25 లక్షల మంది విద్యార్థుల జీవితాన్ని రోడ్డు మీద తెచ్చిన చరిత్ర మీ అందరికీ తెలుసు. దీన్ని ప్రతిఘటిస్తూ లేక పార్లమెంట్ హాజరవుతారు అమిత్ షా. మోడీకి ముఖం లేదు, బీజేపీ నాయకులకు ముఖం లేదు. ఇంతవరకు ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతుంది తప్ప ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది. తల్లిదండ్రులకు వివరిస్తూ చాత్రోంగి గూన్స్ అని విద్యార్థుల యొక్క బాధ అది దేశానికి తెలియజేయడానికి కాళ్ళకి చెక్కడం లేదు, జనాల నోట్లు అడిగే మార్గం లేదు. రెచ్చగొట్టడానికి కూడా హిందుత్వం అనేది ఒక పేరు తీసుకొని గత స్వతంత్ర భారతదేశంలో 50 సంవత్సరాల వరకు జాతీయ జెండాను కూడా అంగీకరించని పార్టీ, స్వాతంత్రంలో ఒక్కరోజు కూడా పోరాడని పార్టీ ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ 3 రంగుల జెండా పట్టుకొని ఈ బీజేపీ ఏదైతే రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందో తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ సైనికులు, యూత్ కాంగ్రెస్ సైనికులు ప్రతి ఒక్కరు కూడా సన్నద్ధం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏపీజేఏసీ అమరావతి జిల్లా స్థాయి సమావేశాలకు జిల్లా చైర్మన్ సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటినా ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ సిబ్బంది సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జనరల్ సెక్రటరీ అల్లం సత్యనారాయణ, మహిళా విభాగం చైర్పర్సన్ సుగుణ, సంధ్య, వైస్ చైర్మన్ అరుణ్ తో పాటు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉద్యోగ సంఘాల ఐక్యత. భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో
ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి చైర్మన్ అయిన ఐవి సత్యనారాయణ మరియు మా కమిటీ సభ్యులు జిల్లా బాడీ అంతా కూడా ఈ సమావేశానికి నాయకులు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు జరిగింది. రేపు 28వ తేదీన ఈ నెల 28వ తేదీన విజయవాడలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రుల కమిటీని ద్వారా మా రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర గారికి కౌరు పంపి మనం ఈ ఉద్యమాలు వద్దు, మనం సానుకూలంగా మీ యొక్క జిల్లా కార్యదర్శిగా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మరి ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం మరి కార్మికులకు రావాల్సినటువంటి గత ప్రభుత్వం నుంచి కూడా బకాయిలు ఏవైతే ఉన్నాయో 5 డిఏలు, మరి 11వ పిఆర్సీ పూర్తయింది, 12వ పిఆర్సీ కమిషన్ వేసి వెంటనే ఐఆర్ ప్రకటించాలి. మరి విశ్రాంత ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలు, మంత్రి వర్గ సమావేశాన్ని ఒక 3 మంత్రులతోటి మాకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ సమావేశంలో అనేక సమస్యల మీద మా బొప్పరాజు వెంకటేశ్వరరావు గారు, పల్లిచెట్టి దామోదరరావు గారు, పనిపేరరాజు గారు కూడా మరి గవర్నమెంట్కి వివరించడం జరిగింది. మరి ఇవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత మీకు మరొక సమావేశం ఏర్పాటు చేస్తామని మరి మంత్రివర్యులు చెప్పడం. శ్రీశైలం దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి 10వ సమావేశం నిర్వహించారు. దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చర్చించి 15 అంశాలు ఆమోదించారు. ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు మాట్లాడుతూ క్షేత్ర పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనకు మరిన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. సామాన్య భక్తులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అవసరమైన సదుపాయాలను కల్పించడం జరుగుతుందని అన్నారు. క్షేత్రాన్ని దర్శించే సామాన్య భక్తుల సౌకర్యాల కల్పనకే ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందన్నారు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. శ్రీల దేవస్థానం నందు 10వ ధర్మకర్త మండలి సమావేశం నేడు నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ ఈవో శ్రీనివాసరావు గారు, సహచర బోర్డు సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో మొత్తం 18 అంశాలు చిత్తానం దత్తత దేవాలయమైన కడప జిల్లాలోని సిద్ధవటం ఆలయంలో నూతనంగా ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమం ఉన్నది. ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు జమా ఖర్చుల పరిశీలన గురించి కూడా చట్టానికి సంబంధించి ఏప్రిల్ మాసం నుంచి జూలై మాసం వరకు గల దేవస్థానం జమా ఖర్చులు పరిశీలించబడ్డాయి. దేవస్థానంలో స్వచ్ఛంద సేవను నిర్వహిస్తున్న శివసేవకుల వసతి కోసం వినియోగిస్తున్న నందికేశ సదనం నందు పరుపులు, దిండ్లు ఏర్పాటు మార్గంలో పబ్లిక్ టాయిలెట్స్కు పూర్తిస్థాయి మరమ్మతులు, డ్రైనేజ్ మరియు ఫ్లోరింగ్ పనులు చేయడానికి 32 లక్షల వ్యయంతో శ్రావణ మాసంలో ఉదయం పూట, మధ్యాహ్నం పూట జరిగే స్పర్శ దర్శనాలు కూడా రద్దు చేసి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగిలించిన సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సిసిఎస్ ఐటీ సెల్ బృందాలు 27,40,000 విలువైన 142 సెల్ ఫోన్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. రికవరీ చేసిన ఫోన్లను రామగుండం సిపి అక్బర్ కిషోర్ జా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సెల్ ఫోన్ పోయినా, దొంగిలించబడిన ప్రజలు వెంటనే సిఈఐఆర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేసి సంబంధిత పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వాలని సూచించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో ఇప్పటి వరకు 10,420 సిఈఐఆర్ ఫిర్యాదులు నమోదు కాగా పోలీసులు 3,717 సెల్ ఫోన్లు రికవరీ చేసి యజమానులకు అందజేశారు. తాజాగా మరో 142 ఫోన్లు రికవరీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ కె శ్రీనివాస్, సిసిఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి వారికి ఓనర్స్కి రిటర్న్ చేయడం జరుగుతుంది. ఈ 142 మొబైల్ ఫోన్స్ వాల్యూ దాదాపు 28 lakhs ఎక్కువ ఉంటుంది. వాల్యూతో ఎక్కువ మీరు వారికి మొబైల్ ఫోన్తో ఉన్న అటాచ్మెంట్, తర్వాత మొబైల్ ఫోన్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్, ఈ ఇంపార్టెన్స్ ఇదంతా వాళ్ళ వాల్యూతో చాలా ఎక్కువ ఉంటుంది.
సో సిసిఎస్ అండ్ ఐటీసీ కలిపి ఈ పెటిషన్ ద్వారా తర్వాత ఐఎన్ఈ నెంబర్ ట్రాకింగ్ ద్వారా మనం తప్పకుండా రికవర్ చేయడానికి ఎఫర్ట్స్ పెడతాము. సక్సెస్ఫుల్ అవుతుంది మీరు చూస్తున్నారా. బట్ మీ మొబైల్ మిస్ అయితే ఆ బ్లాక్ చేయడానికి ఇన్ఫార్మ్ చేయడానికి ఈ రెండు విషయం ఎవరు మర్చిపోకండి. ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఇక్కడ వచ్చిన అందరి వాళ్ళు కూడా ఒక ప్రజలు వెళ్ళి ఈ మాట ఏ విధంగా మిస్ అయింది అండ్ ఏ విధంగా మనము బ్లాక్ చేసాము, తర్వాత పోలీస్ పోర్టల్లో ఇంటిమేషన్ ఇచ్చాము, ఆ అన్ని విషయం పబ్లిక్ లో సర్క్యులేట్ చేస్తే డెఫినెట్లీ మొబైల్ విల్ బి ఎ వెరీ సెక్యూర్ డివైస్. అండ్ ఎప్పుడు కూడా నష్టమైన మిస్ అయినా మనకు రిటర్న్ తీసుకురావడానికి మనకు సక్సెస్ ఉంటుంది. థ్యాంక్ యూ. చీరాల మండలం పేరాల హరిప్రసాద్ నగర్లోని పోలింగ్ స్టేషన్ను బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలోని మౌలిక వసతులు, ఓటర్లకు కల్పిస్తున్న సౌకర్యాలను ఆయన పరిశీలించి అవసరమైన ఏర్పాట్లపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. గ్రేటర్ సైబరాబాద్ పరిధిలో నర్సింగ్ లో అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. నర్సింగ్ సర్కిల్ పరిధిలో గిరిగిరిగడ్డ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు. G+2 నిర్మాణానికి అనుమతి తీసుకుని G+7 వరకు నిర్మించిన భవనాన్ని గ్యాస్ కట్టర్తో అధికారులు తొలగించారు. అక్రమ నిర్మాణాల కూల్చివేత సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఇతర భవనాలను కూడా గుర్తించి కూల్చివేత చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. కూల్చివేసిన భవనాలను తిరిగి నిర్మించేందుకు ప్రయత్నిస్తే మరింత కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు హెచ్చరించారు. ఇప్పటి వరకు 7 భవంతులను కూల్చివేసి 2 బిల్డింగ్లను సీజ్ చేయడం జరిగిందని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. విశాఖ సౌత్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో లాంగ్ పెండింగ్ కేసులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. 24 గంటల్లో 9 మంది పాత నేరస్తులను గాజువాక క్రైమ్ బ్రాంచ్ అధికారులు అరెస్ట్ చేశారు. మొత్తం 5 కేసుల్లో 5,96,000 రూపాయల నగదును పోలీసులు రికవరీ చేశారు. గాజువాక పోలీస్ స్టేషన్లో దీనికి సంబంధించిన వివరాలను విశాఖ సౌత్ సబ్ డివిజన్ క్రైమ్ ఏసీపీ వెంకట్రావు, గాజువాక క్రైమ్ సిఐ బాబు వెల్లడించారు. ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా సౌత్ సబ్ డివిజన్కి సంబంధించిన ఇది ప్రెస్ మీట్. దీనిలో మనకి ఈరోజు ఒక 5 కేసెస్లో 9 మంది ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. టోటల్ 5 కేసెస్. అందులో గాజు ప్రకాష్ అని ఒక 2 ముద్దాయిల్ని వీళ్ళు క్యాచ్ చేశారు. క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళు 11 రాడ్స్ని 16 mm రాడ్స్ అవి పట్టుకెళ్తున్నట్టు వాళ్ళు అడ్మిట్ అవ్వడం, వెంటనే అరెస్ట్ చూపిస్తున్నాడు. కేసు అరెస్ట్ అవుతుందన్నమాట. అది కంట్రోల్ అవుతుంది. కొద్ది రోజులకి స్క్రాప్ ఇవి ఇవి అని తీసుకుంటే చాలా మెటీరియల్. కొత్తదూరి శివ అన్న అతను మన గాజువాక్లో ఒక రెడీమేడ్ గార్మెంట్స్ తాలూకా బట్టలు
వస్తాయి అన్నమాట, బాక్సులు వస్తాయి పెద్ద పెద్దవి. ఆ బాక్సులు రోడ్డు మీద దించి వాళ్ళ తాలూకా మళ్ళీ గొడవకి తీసుకెళ్లే క్రమంలో వెళ్ళొస్తున్న క్రమంలో ఒక బాక్స్ మహమ్మద్ ఇక్బాల్ అన్నమాట, విజయవాడ వాస్తవుడు. ఇతని దగ్గర నిన్న 5,10,000 రూపాయలు ఏవైతే లారీ పార్ట్స్ అమ్మేసి ఏవైతే చేశారో ఆ కేసులో లారీ పార్ట్స్ అమ్మి తీసుకున్న దాంట్లో ఏమన్నా ముద్దాయని పట్టుకో. అంతకుముందు కూడా జైలుకి వెళ్ళాడు. దాన్ని ఇతను చెడు వ్యసనాలకి వాటికి మ్యాక్సిమం అఫెండర్స్ అందరూ చెడు వ్యసనాలకి హ్యాబిచువల్ అఫెండర్స్గా తయారవుతున్నారు. అతను కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీతో పట్టుకోవడం జరిగింది. టాపిక్ ఉంది. ఇతని దగ్గర ఒక 40,000 విలువ చేసే ఎలక్ట్రికల్ పోల్స్. కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గం ఉయ్యూరు మున్సిపాలిటీలో త్రాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగు వేసింది. మచిలీపట్నం పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి, పెనుమలూరు శాసనసభ్యులు బోడే ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బాబు రాజేంద్ర ప్రసాద్ ఉయ్యూరు మున్సిపాలిటీలో సుమారు 100 కోట్లతో చేపట్టనున్న త్రాగునీటి అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా 98 కోట్లు, అమృత్ 2 పథకం కింద చెరువు అభివృద్ధికి 2 కోట్లు వెచ్చించి మొత్తం సుమారు 100 కోట్లతో ఈ పనులను చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ ఉయ్యూరు మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత త్రాగునీరు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశమని తెలిపారు. బోరు నీటిపై ఆధారపడవలసిన అవసరం లేకుండా నాణ్యమైన నదీ జలాలను ప్రజలకు అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుమారుగా 100 కోట్ల రూపాయలతో రక్షిత మంచినీటి పథకానికి ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ బ్యాంక్ ద్వారా రుణాలు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు శంకుస్థాపన చేశాము. నేను శాసనసభ్యులు ఇది ఉయ్యూరు మున్సిపాలిటీకి దాదాపు ఒక 12,000 కనెక్షన్స్ ఇచ్చి ఇంటింటికి 12,000 ఇళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఒక శుభ్రమైనటువంటి మంచినీళ్ళు ఇవ్వడానికి ఒక మంచి పథకం. ఇది కృష్ణానది నుంచి వాటర్ తీసుకొచ్చి బ్రహ్మాండంగా ఈ మున్సిపాలిటీ మొత్తానికి కూడా వాటర్ ఇవ్వబోతా ఉంది. దీన్ని దాదాపు ఒక 2 సంవత్సరాల లోపులోనే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారు. అదే రకంగా టిక్కో హౌసెస్ ఏదైతే దాదాపు చివరి స్టేజ్లో కంప్లీట్ అయ్యాయో దాన్ని 30వ తారీఖు గౌరవ శాసనసభ్యులు గారు అలాగే ప్రజాప్రతినిధులు అందరూ కూడా కలిసి దాన్ని ఆ ఇల్లు కూడా ఎవరి ఇల్లు ఎక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజలందరికీ కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ నెల 30వ తారీఖున ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతారు. మిగిలినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు శాసనసభ్యులు ప్రసాద్ గారు మేము అందరం కూడా కలిసి ప్రజలకు ఏది కావాలో. జనసేనలో మేయర్ అభ్యర్థి ఎంపిక వివాదంపై మచిలీపట్నం జనసేన ఇన్ఛార్జ్ బండి రామకృష్ణ స్పందించారు. మచిలీపట్నం జనసేనలో అంతర్గత విభేదాలు తప్ప చీలికలు లేవని చెప్పారు. కొట్టే వెంకట్రావు జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారే తప్ప మేయర్ పదవిపై తాను ఎటువంటి హామీ ఇవ్వలేదన్నారు. మేయర్ అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్టాన నిర్ణయమే ఫైనల్ చేస్తుందని ఆయన చెప్పారు. పార్టీ అంతర్గత విభేదాలపై రచ్చకెక్కే వద్దని ఎంపీ బాలశౌరి సూచించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు పార్టీ విభేదాలను పరిష్కరించేందుకు చర్చలు జరుపుతామన్నారు. వాళ్ళు ఆశపడతారు, బీజేపీ వాళ్ళు ఆశపడతారు, తప్పే ఉంది. అంటే ఇక్కడ అసలు ఎవరు మేము హామీ ఇస్తాం, మేము ఎవరు అండి. నేనేమన్నా వినండి, ఒక జరగల అంత అన్నదమ్ముల్లాగానే ఉన్నాం. ఎందుకంటే ఒక మేయర్ సీట్ కోసం నేను ట్రై చేస్తాను, ఇంకెవరైనా ట్రై చేస్తారు, ఇంకెవరైనా ట్రై చేయొచ్చు. అధిష్టానం ఎవరికైతే అలిగిస్తారు. కొట్టుకునే స్థాయికి వెళ్ళిపోయింది కదా ఇక్కడ జనసేన అనేది 2 వర్గాలుగా చీలిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది. దాని మీద అస్సలు లేదు, దాని మీద అసలు మాట్లాడాల, దాని మీద అసలు విషయం లేదు. మీరేమి మాట్లాడద్దు. అవన్నీ ఏదైనా పవన్ కళ్యాణ్ గారు మా వచ్చి ఆఫీస్ బిల్ పవన్ కళ్యాణ్ దగ్గర ఇవన్నీ తీసుకెళ్ళాలి. గొడవలు మన ఎంపీ గారి దృష్టిలో పెట్టాం. ఆ పార్టీలో పెద్దలు ఉన్నారు, చక్రవర్తి గారు, ఆయన దృష్టిలో పెట్టాం. వాళ్ళు మేము కృష్ణా జిల్లా ఉయ్యూరులో డయేరియా అదుపులో ఉందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ముందస్తు చర్యలో భాగంగా డైరెక్ట్ పంపింగ్ పైప్ లైన్లను సూపర్ క్లోరినేషన్ చేస్తున్నామని మంత్రి ప్రతి ఇంటికి క్లోరిన్ టాబ్లెట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని అధికారులకు సహకరించాలని సూచించారు. మామూలుగా వాళ్ళు
మేము అంతా ఎండలో తిరిగి వచ్చాము ఇట్లా అది కిలర్ టైంలో ఫంక్షన్ కండిషన్ ఉంటాయి అది ఉంటాం. ఈ టైంలో అంటే మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దాంట్లో భాగంగా మనకు టోటల్ 22 కేసులు రాగా దాంట్లో 5 కేసులు తప్ప మిగిలిన వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోయారు. ఆ 5 కేసులు కూడా స్టేబుల్గా ఉన్నాయి, ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. యాక్చువల్లీ మనకు ఈ ఒక ముందస్తు చర్యగా ఆల్రెడీ అన్ని వాటర్ ట్యాంక్స్ మనకు ఉయ్యూరు నగరంలో ఉన్న 9 వాటర్ ట్యాంక్స్ డైరెక్ట్ పంపింగ్ అన్ని ప్లేసెస్లో కూడాను సూపర్ క్లోరినేషన్ చేసేదానికి ఆదేశాలు ఇచ్చాము. సూపర్ క్లోరినేషన్ కూడాను స్టార్ట్ అంటే ఇదంతా ముందస్తు చర్యలు. అంటే ఇప్పుడు ఆల్రెడీ కేసెస్ అన్ని తగ్గుముఖం పట్టింది, అంతా చర్యలు కంట్రోల్లో ఉన్నప్పటికీ కూడాను అట్లు అసలు మళ్ళీ అదేమీ పునరావృతం కాకూడదు అనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు తీసుకుంటున్నాము. ఉయ్యూరు నగరంలో ఉన్న ప్రతి పౌరులకి నా విజ్ఞప్తి ఏమి అంటే దయచేసి సూపర్ క్లోరినేషన్ చేసే మీకు అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైం ఉంటుంది, దాన్ని టామ్ చేసి చెప్తారు యాక్చువల్లీ. రెండోది ఏమి అంటే ఒక కొద్ది రోజులు ఒక 3-4 రోజులు దయచేసి వాటర్ని కార్చి చల్లార్చి తాగాలి అని కోరుకుంటున్నాను. మళ్ళీ క్లోరిన్ టాబ్లెట్స్ కూడా ఇంటింటికి హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా పంపిస్తాము. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్.